ఈరోజు మనం ఈ వీడియోలో కస్తూరి తిలకం నారాయణం అనే చక్కని పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు రాశాను, మీరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు, శృతి పేరు చెప్పి నేను పాటని కంటిన్యూ చేస్తాను. రాగం అభేరి రాగము, దీన్నే భీంప్లాస్ అని కూడా అంటారన్నమాట. అయితే శృతి 1వ శృతి అనమాట. ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్కి సి, బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. స గ మ ప ని సా, సా ని ధ ప మ గ రి సా, స గ మ ప ని సా, సా ని ధ ప మ గ రి సా. సా షడ్జమము ఈ వైట్కి, ఈ బ్లాక్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్కి పా పంచమము, ఈ బ్లాక్కి నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్ వచ్చేటప్పటికి ధాటు రీటు వస్తాయి అనమాట. తారస్థాయి షడ్జమము, నీటు కైసిక నిషాదము, ధాటు చతుశ్రుత దైవతము, పా పంచమము, మావన్ శుద్ధ మధ్యమము, ఘాటు సాధారణ గాంధారము, రీటు చతుశ్రుత రిషభము, సా షడ్జమము. పల్లవిని ప్లే చేసుకుందాం. కస్తూరి తిలకం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమలనయనం నారాయణం, కమలనయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం, కమలనయనం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు మనం. కస్తూరి సగ్గని సా అంటే బాగోదు పాడుకుంటానికి. కా సా స్తూ గని లోపించిని అనమాట. ఇది గని, ఈ గనిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. సన్నీ సా కస్తూరి తిల సా తిలా మగా, ఈ మగాని మనం గా తిలా తిలా సగా కం మపామ, ఈ మపామని మనం కం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మా అని పాడుకోవాలి. సన్నీ సగమా కస్తూరి తిలకం నారాయణం. ప్లెయిన్ గారి సా. ఈ లైన్ మొత్తం చూద్దాం. సన్నీ సగమా గరి సా, కస్తూరి తిలకం నారాయణం. రెండవ సంగతి కస్తూరి కస్తూరి సగరి సని కస్తూ కా సా స్తూ గరిసని, ఈ గరిసని మనం నీ అని పాడుకోవాలి. సన్నీ కస్తూరి తిల సమగా తి సా మగా, ఈ మాగాని మనం గా అని పాడుకోవాలన్నమాట. సన్నీ సగా కస్తూరి తిలకం కం మద్దపమ, ఈ మద్దపమని మనం మా అని పాడుకోవాలి. సన్నీ సన్నీ సగా మా సన్నీ సగమా గరి ని సా, గమగా రిగరి ని సా అంటే బాగోదు. నా అంటే గమగా, ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. నా
ర రిగరి, ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. గరి స గరి నారాయణం నిసా సన్నీ సగమగరి నిసా కస్తూరి తిలకం నారాయణం కమల పసస కమల సరిపోయింది. నయనం నిదస నిదప అంటే బాగోదు. నా నిద, ఈ నిదాన్ని మనం దా నా యా సని, ఈ సానిని నీ అని పాడుకోవాలి. యా నం దప, ఈ దాపాని మనం పా నిద నిదస నిదప, ఇది పోయి దాని పా పస సదని ప కమల నయనం నారాయణం మదప మగ మప అంటే బాగోదు. నా మదప, ఈ మదపని మనం పా అని పాడుకోవాలి. నారా మగ, ఈ మగని గా అని పాడుకోవాలి. పాగా నారాయణం మపాయణం పాగా మప నారాయణం. ఈ లైన్ మొత్తం చూద్దాం. కమల పస పస సదని పాగా మప కమల నయనం నారాయణం. రెండవ సంగతి కమల పసస కమల నయనం నిదస నిదప, ఇది ఆల్రెడీ చెప్పాను. ఈ నిదస నిదప అని మనం దాని పసస దాని కమల నయనం నారాయ ఇది కూడా నా మదప, ఈ మద్దపాన్ని మనం పా నా రా మగ, ఈ మగని గా అని పాడుకోవాలి. పాగా మా నారాయణం దదప మగరి సా నం ఒకే సాహిత్యాక్షరము. దదప మగరి సా 7 స్వరాక్షరములు. అయితే మనం ఎక్కడిది ఆగింది? దదప మగరి సా, ఈ లాస్ట్ సా దగ్గర ఆగింది కాబట్టి ఈ దదప మగరి సా మనం సా అని పాడుకోవాలి. సా నం కం పస సదని పాగా మసా కమల నయనం నారాయణం కస్తూరి కస్తూరి తిలకం కం నారాయణం. ఇది మనకు ఆల్రెడీ వచ్చింది. సగ్గరి సని కస్తూరి సగ్గరి సని, దీన్ని మనం సన్నీని కస్తూరి తిల గసమగ, ఈ గసమగని మనం సాగా అని పాడుకోవాలి. తిల సాగా తిల కం మదపమా, ఈ మదపమని మనం మా అని పాడుకోవాలి. తిలకం సా సాగమా తిలకం నారాయణం గరి నిసా కస్తూరి తిలకం నారాయణం సన్నీని సగమా గరి నిసా కమల పసస నయనం నిసగరి సనిదప నా నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. నా య గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి.
నిసగరి ఇది పోయి సారి నయ నం సనిదప ఈ సనిదపను మనం పా అని పాడుకోవాలి. పస ప పస సారి పా కమల నయనం నారాయ గసని పప్పమా అంటే బాగోదు కదా. గస ఈ గసను మనం సా నారా నిపా ఈ నీపాను మనం పా అని పాడుకోవాలన్నమాట. సా పా నారాయ పామా ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. కమల నయనం నా నారాయ పస సారి పా సా పామా నారాయణం దదప మగరి సని ఈ లాస్ట్ నీ దగ్గర ఆగింది కాబట్టి ఈ దదప మగరి సని మనం నీ అని పాడుకోవాలి. నారాయణం సాపామని కస్తూరి తిలకం నారాయణం సన్నీని సగమా గరిని సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. గురువాయూర్పుర నారాయణం గురువాయూర్పుర నారాయణం గురువాయూర్పుర నారాయణం గురువాయూర్పుర నారాయణం కలియుగావతార నారాయణం కలియుగ అవతార నారాయణం కరుణాసాగర నారాయణం కరుణాసాగర నారాయణం గోవింద 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 నారాయణం గోవింద గోవింద నారాయణం కస్తూరి కస్తూరి తిలకం నారాయణం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం అప్పుడు మనం. గురువాయూర్పుర పని సాగరి సరిపోయింది చక్కగా. గురువాయూర్పుర 6 సాహిత్యాక్షరములు, పపని సాగరి 6 స్వరాక్షరములు. పపని సాగరి గురువాయూర్పుర నారాయణం నీ సా సరిపోయింది ఇది కూడా. నారాయణం నీ సా పపని సాగరి నీ సా గురువాయూర్పుర నారాయణం. రెండవ సంగతి గురువాయూర్పుర పపని సా నిసగరి అంటే బాగోదు. గురువాయూ పపని సా గురువాయూ పూర నిసగరి ఈ నిసగరిని మనం సరి అని పాడుకోవాలి. పపని సా సరి గురువాయూర్పుర నారాయణం నీ సా సాగస సాగస ప ఈ సాగస సాగస ప అని మనం
లాస్ట్ పా దగ్గర ఆగింది కాబట్టి పా అని పాడుకోవాలి. నా నీ నీ స స స పా నారాయణం గురు గురువాయూర్పుర. నెక్స్ట్ సంగతి పప నీ సా సారి సరిపోయింది. పప నీ సా సా సారి గురువాయూర్పుర నా నారాయణీ సా సా నం నం సాగ సప. దీన్నంతా కూడా మనం పా అని పాడుకోవాలి. నీ సా స ప నారాయణం గురువాయూర్పుర పప నీ సా మగ గురువాయు పప నీ సా సరిపోయింది. పుర పగరి పు మగ. ఈ మాగాను మనం గా అని పాడుకోవాలి. సాగరి యూర్పుర గురువాయూర్పుర పప నీ సాగరి నా నారాయ సని రి స స స సని రి స. ఈ సా ని రి స మనం నీ సా అని పాడుకోవాలి. నీ సా స స నారాయణం పప నీ సాగరి నీ సా స స గురువాయూర్పుర నారాయణం. కలియుగ సమగరి సా అంటే బాగోదు. క స లి మగ. ఈ మగను మనం గా అని పాడుకోవాలి. సగరి స కలియుగ అవ అవ నిసని ఆ ని వా సని. ఈ సాని మనం ని 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 అవతార ద ప ప త ద ప. ఈ దాపను మనం పా అని పాడుకోవాలి. పాప తార ని ని పాప అవతార సగ సగరి స ని ని పాప కలియుగ అవతార నారాయ నారాయణం నా గమ. ఈ గమను మనం మా నా రాయి రా పాసని సనిప. ఈ పాసని సనిపని మనం పా మా పా నారాయణం నీ సని సా అంటే మా మా పా నారాయణం సని సా. ఈ సని సని మనం సా అని పాడుకోవాలి. మా పా ని సా నారాయణం సాగ స పా. దీన్ని మనం పా అని పాడుకోవాలి. కలియుగ కలియుగ అవతార నారాయణం సగ సగరి స ని ని పాప మా పా మా పా ని సా. కరుణా సాగర పని సగ గ గ అంటే బాగోదు. కరు పని కరుణా సగ. ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. పని గా గ గ గ కరుణా సాగర నా నారాయ రి స ని సా అంటే బాగోదు. నా రిగరి. ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. నా రా సని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. రి రి సని సా. ఇదంతా పోయి
శ్రీనిస నారాయణం సగరి గరి పా. ఈ సగరి గరి పని మనం పా అని పాడుకోవాలి. కరుణా సాగర నారాయణం పని పని గరి నిస పా. నెక్స్ట్ సంగతి కరుణా పని సా మగ మగ అంటే బాగోదు. కరు పని కరుణా సా మగ మగ. ఈ సా మగ మగ అని మనం గా అని పాడుకోవాలి. పనిగా కరుణా సాగర గా గ సరిపోయింది. నారాయణ రిగరి సానీసా ఇది పైన వచ్చింది. ఈ రిగరి సానీసా అని మనం శ్రీనిస నారాయణం సా మగ మగ. ఈ సా మగ మగ అని మనం గా అని పాడుకోవాలి. కరుణా సాగర నారాయణం పని పని గా గ కరుణా సాగర పని గా గ సగా. గోవింద గోవింద సా మగ 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 మగరి సా అంటే బాగోదు, గందరగోళం ఉన్నది. గోవింద గో సా మగ. ఈ సా మగ అని మనం గా అని పాడుకోవాలి. గా మగ గోవింద గో మగ మగ. ఈ మగ మగ అని మనం గా అని పాడుకోవాలి. గా మగ గా గోవింద గోవింద రిస రిసా. ఈ రిసా అని మనం సా అని పాడుకోవాలి. సా సా వింద గోవింద గోవింద గా మా గా సా సా నారాయణ నిరిసని పాపమా అంటే బాగోదు. నా నిరిసా. ఈ నిరిసాను మనం సా అని పాడుకోవాలి. నారాయణ ని పాపమా. ఈ ని పాపమా మనం పామా సా పామా నారాయణం దద పమగరి సా. ఈ దద పమగరి సా మనం సా అని పాడుకోవాలి. గా మా ప సా గా మా ప సా 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 పా మా సా. రెండో సంగతి ఉంది మళ్ళా. గోవింద గోవింద నారాయణ అంతవరకు కామనే. గా మా ప సా 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 పా మా నం. ఇక్కడ తేడా ఉంది. దద పమ గరి సని. ఈ దద పమ గరి సని మనం నీ అని పాడుకోవాలి. గా మా ప సా 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 పా మా నీ కస్తూరి తిలకం నారాయణం. ఇది ఆల్రెడీ నేను ప్లే చేశాను కాబట్టి నేను మీకు ఏం ప్లే చేయక్కర్లేదు, ఆల్రెడీ నేను చేశాను కాబట్టి. కస్తూరి తిలకం నారాయణం సన్ని సగమగరి సా. ఇప్పుడు మనం లాస్ట్ చరణం, రెండో చరణంలో కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట మీరు. ఇప్పుడు రెండో చరణంలో ప్లే చేసుకుందాం.
క్షీరాబ్ధిశయనా నారాయణం క్షీరాబ్ధిశయనా నారాయణం క్షీరాబ్ధిశయనా నారాయణం శ్రీలక్ష్మీ రమణ నారాయణం శంఖచక్రధర నారాయణం శంఖచక్రధర నారాయణం శరణం శరణం నారాయణం శరణం 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 నారాయణం కస్తూరి తిలకం నారాయణం. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఈ రెండవ చరణానికి. క్షీరాబ్ధిశయ పాని నిసస సరిపోయింది. పాని నిసస క్షీరాబ్ధిశయ నా సమగా ఈ సమగాని మనం గా అని పాడుకోవాలి. నా రా రీసా ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. గా సా సా నారాయణం క్షీరాబ్ధిశయనా నారాయణం పాని నిసస గా సా సా సా. రెండవ సంగతి పాని నిసస గా ఇంతవరకు కామనే. క్షీరాబ్ధిశయనా నారాయణం సా 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 ఇది పైన వచ్చింది. నారాయణం సాగస సాగస పా ఈ సాగస సాగస పాని మనం పా అని పాడుకోవాలి. క్షీరాబ్ధిశయనా నారాయణం పాని నిసస గా సా 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 ప సా 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 పా సా 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 పా అంటే నారాయణం సా 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 పా. నెక్స్ట్ సంగతి క్షీరాబ్ధి ని పా పాని ని అన్న ఒకటే. క్షీ అంటే నీ పా ఈ నీ పా నుంచి వస్తుంది కూడా. పాని ని అని లేదా పాని ని ఏదైనా పాడుకోవచ్చు. పాని ని క్షీరాబ్ధి శయ స నా సమగమగా ఈ సమగమగాని మనం గా పాని ని స గా క్షీరాబ్ధిశయనా నారాయణం సా 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 సా. ఈ లైన్ మీకు అర్థమైంది. పాని నిసస గా సా 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 క్షీరాబ్ధిశయనా నారాయణం. నెక్స్ట్ శ్రీలక్ష్మి సమగరి సస అని పాడితే బాగోదు. నేను అదే మీ అందరికీ చెప్పేది. ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటాయో అన్ని స్వరాక్షరములు వస్తే అది పాడుకునే విధానం. అలా కాకుండా సమగరి స ఇది కీబోర్డ్ పైన ప్లే చేసుకునే విధానం. శ్రీ సమగా ఈ సమగాని మనం గా అని పాడుకోవాలి. శ్రీలక్ష్మి రీస ఈ రీస అని మనం సా గా సా శ్రీలక్ష్మి రమణ నిదస నిదాప ఇది మనకు ఆల్రెడీ వచ్చింది. ఈ నీదా సానిదాపని మనం దని పా రమణ
గా సా సదని ప శ్రీలక్ష్మీ రమణ నారాయణం నా నా గమ ఈ గమను మనం మా నా రా పాసని సని పా ఈ పాసని సని పరమును పా మా పా నారాయణం నిసా య నీ అది నౌ అనుకోవచ్చు సా లేదా నౌ సా ని సా అని కూడా అనుకోవచ్చు అంట మా పా ని సా నారాయణం శ్రీలక్ష్మీ రమణ నారాయణం గా సా సదని పా మా పా ని సా శంఖ చక్రధర పాని స గ గ గ గ అంటే బాగోదు. శంఖ పాని సరిపోయింది. సగ్గ ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. పాని గా గ గ గ శంఖ చక్రధర నారాయ రిగరి సాని సా ఇది కూడా మనకి ఇది వరకు వచ్చింది. ఈ రిగరి సాని సాని మనం రీ నీ స నారాయ పాని గా గ గ గ రీ నీ స శంఖ చక్రధర నారాయణం సగరి గరి పా ఈ సాగరి గరి పని మనం పా అని పాడుకోవాలి. పాని గా గ గ గ రీ నీ స పా శంఖ చక్రధర నారాయణం. నెక్స్ట్ సంగతి శంఖ చక్రధర నారాయ అంతవరకు కామని. పాని గా గ గ గ రీ నీ స నం సామగ మగ ఈ సామ గమగాను మనం గా 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 పాని గా గ గ గ రీ నీ స గా. తరువాత శంఖ చక్రధర నారాయణం శరణం శరణం నారాయణం. దీనికి చూద్దాం. శర సామగా సే సా రా మగ ఈ మగను మనం గా సగ శర నం మప ఈ మపను మనం పా సగ పా శరణం శరణం మగ మగరీసా ఈ మగ మగరీసను మనం గగసా అని పాడుకోవాలి. శరణం గగసా శరణం శరణం సగ పా గగసా నారాయ గస ని పపమా ఈ గస ని పపమ ఇది వరకు మనకి వచ్చింది. ఇది ఈ గస ని పపమను మనం సా పామ నారాయణం దదప మగరి సా ఈ దదప మగరి సని మనం సా అని పాడుకోవాలి. శరణం శరణం నారాయణం సగ పా గగ సా సా పామ సా. ఇంకొకటి ఉందనమాట. శరణం శరణం
శరణం శరణం నారాయణం. దీని స్వరం చూద్దాం. శర సగ శరణం సగమప. ఈ సగమప మనం పా సగ సగ పా శరణం శరణం మగ మగరీసా. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది ఇదివరకు. ఇది గగసా అని పాడుకోవాలన్నమాట. శరణం శరణం సగపా గగసా నారాయ. ఇది వచ్చింది. నా నిరిసా. ఈ నిరిసాను మనం సా అని పాడుకోవాలి. నారాయ నీ పాపమా. ఈ నీ పాపమను మనం మా సారీ పామా. నారాయ నీ పామా నారాయ నం అంటే దద పమగరి సా నం. రెండోసారి దద పమగరి సని. దీన్ని మనం నీ అని పాడుకోవాలి. శరణం శరణం నారాయణం సగపా సగపా గగస సపమా నీ సన్నీ సగమగారి నిసా. ఇప్పుడు మనకి నారాయణం హరినారాయణం అని ఉందనమాట. అది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కింద ప్లే చేసుకుందాం మనం. నారాయణం హరినారాయణం 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 నారాయణం హరినారాయణం 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 హరినారాయణం. దీని స్వరం చూద్దాం. నారాయ గ సరిపోయింది. నం గగరి సని. ఈ గగరి సనిని మనం నీ అని పాడుకోవాలి. గ నీ నారాయణం హరి నిసా నారాయణం నా సమగా. ఈ సమగాని మనం గా అని పాడుకోవాలి. గారి ససా నారాయణం గని నిసగా నిసగారి ససా నారాయణం హరినారాయణం హరినారాయ నిసా హరి నారాయ సమమామ సమా. ఈ సమాను మనం మా అని పాడుకోవాలి. ని సమామ హరినారాయ నం నం మపమగా. ఈ మపమగను మనం గా అని పాడుకోవాలి. ని సమామగా హరినారాయణం హరినారాయ గమ హరి నారాయ మప పాప నా మప. ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. గమ పాప హరినారాయణం నినిపమగా. ఈ నినిపమగాను మనం గా అని పాడుకోవాలన్నమాట. గమ గమ పాప గ హరినారాయణం
ని స మా మా మ గ గ మ ప ప ప గ హరినారాయణం హరినారాయణం నారాయణం గమ పసని దదప అని పాడితే బాగోదు. నా గమ, ఈ గమను మనం మా అని పాడుకోవాలి. నా రా పసని, ఈ పసని మనం నీ అని పాడుకోవాలన్నమాట. గమ పసని పోయి మాని నారాయణం దా సరిపోయింది. నం దాప, ఈ దాపాను మనం పా. గమ నారాయణం మాని దప హరినారాయణం ని సా సరిపోయింది. నారాయణం హరినారాయణం మాని దప ని సా హరినారాయణం గరి ని సా సరిపోయింది. అది హరినారాయణం గరి ని సా హరి నారాయణం గరి ని సా గరి హరి నా ని రా రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. గరి ని సా హరినారాయణం హరి పని సగ్గ, ఈ పని సగ్గను మనం నీగా హరి నారాయణం నా రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. నీగా సా హరినారాయణం హరినారాయణం గరి ని సా సరిపోయింది. హరినారాయణం గరి ని సా హరినారాయణం నిస మగ మగ, ఈ నిస మగ మగ అని మనం గా అని పాడుకోవాలన్నమాట. గరి ని సా గా హరినారాయణం హరినారాయణం రి ని సా హరినారాయణం ని సా రి ని సా ని సా హరినారాయణం 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 హరినారాయణం. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి పాట అనమాట. చాలామంది నోళ్ళలో ప్రతిరోజు మనకి పాడుకుంటూనే ఉంటారు, వింటూనే ఉంటారు అన్నమాట. నోట్లో మన అందరి నోళ్ళలో నానుతూనే ఉంటుందన్నమాట. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ముఖ్యంగా ఎందుకంటే ఎంత కష్టపడుతున్నామో మీకు ఆ పాట వింటుంటే తెలుస్తుంది, కానీ చాలామంది లైక్ చేయట్లేదు అనమాట. అంటే మర్చిపోతున్నారు అనమాట. కృతజ్ఞత ఉండాలి కదా ఖచ్చితంగా. మరి మీ అందరూ కూడా నన్ను ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి అనమాట. నచ్చకపోతే మీ ఇష్టం, అది మనం ఏం అనలేం కదా. ఏది ఏమైనా నేను ఎవరికైనా తెలియని వారికి ఎంతో కొంత ఉపయోగపడతాను నాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ వాచస్పతి.